హలో అండ్ వెల్కమ్ టు రీచార్జ్ వెంకటేష్. క్యాప్టెన్ అంటే ఎలా ఉండాలి? తన టీమ్మేట్స్ ఏదైనా పొరపాటు చేసినా కూడా వాళ్ళని వెనకేసుకు రావాలి. కొన్నిసార్లు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు, ప్రెజెంటర్ అడుగుతాడు, పలానా బౌలర్ ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు కదా అంటే, పిచ్ అలా ఉంది, లేకపోతే బ్యాట్స్మెన్ వాస్ గోయింగ్ గ్రేట్ గన్స్, ఆ టైంలో అలా అవుతుంది, మా బౌలర్ని తప్పేం లేదు అన్నట్టుగా క్యాప్టెన్ చాలా వరకు సమర్థిస్తాడు తన ప్లేయర్స్. అలా కాకుండా మీ ప్లేయర్ ఎంత బాగా ఆడినా అతని వల్లే ఓడిపోయామని ఒక క్యాప్టెన్ అంటే ఎలా ఉంటుంది? ఎవరు అనరు సాధారణంగా. హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళే అలా చేస్తారు. అదే జరిగింది మన శనివారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో. ముంబై చేజ్ చేస్తూ పెద్ద టార్గెట్ని 10 రన్స్ తేడాతో ఓడిపోయింది. టాప్ స్కోరర్ ఎవరు? తిలక్ వర్మ విత్ 63, 196 స్ట్రైక్ రేట్తో 3 వికెట్లు, 65 దగ్గర అక్కడ 3 వికెట్లు పడ్డాయి. రోహిత్ అవుటాడు, ఇషాన్ అవుటాడు, సూర్య అవుటాడు. అయినా సరే అతను చివరిదాకా ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్లో రన్అట్ అయ్యాడు. ఆ చేజ్ని చివరిదాకా తీసుకెళ్ళి నెట్ రన్ రేట్ ఎఫెక్ట్ అవ్వకుండా 10 రన్స్తో ఓడిపోయినప్పటికీ చివరిదాకా ఈ టుక్ ద గేమ్ వెరీ వెరీ డీప్ తీసుకెళ్ళాడు. మంచి స్ట్రైక్ రేట్తో 4 4 4 6 కొట్టాడు, 196 స్ట్రైక్ రేట్. మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడితే ఏమన్నాడు? లెఫ్ట్ హ్యాండర్స్ అక్షర్ పటేల్ మీద ఎక్కువ రన్స్ చేయాల్సింది. మామూలుగా మ్యాచ్అప్ మనం అనుకుంటాం కదా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఈజ్ సపోజ్ టు టేక్ ఆన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ విత్ ద టర్న్, విత్ ద టైడ్ వాళ్ళని కొట్టే అవకాశం ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల దట్ కాస్ట్ అస్ ద మ్యాచ్. దానివల్ల మేము మ్యాచ్ ఓడిపోయాము. లెఫ్ట్ హ్యాండర్స్ అంటే తిలక్ వర్మ పేరు మెత్తలేదు. అక్షర్ పటేల్ మ్యాచ్లో వేసింది 2 ఓవర్లో హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మని ఫేస్ చేశారు. అతను 24 రన్స్ ఇచ్చాడు. 2 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చాడు. తక్కువే ఇవ్వలేదు రన్స్, 24 రన్స్ ఇచ్చాడు. సో తిలక్ వర్మని అడ్రస్ చేస్తూ తిలక్ వర్మ వల్లే ఓడిపోయాము ఎలా అంటాడు? అలా నాకు అర్థం కాదు. ఒక యంగ్ ప్లేయర్ని టాప్ స్కోర్ చేసిన వాడిని మీరు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఆ 2 ఓవర్లో నేను మీకు చెప్తాను. 2 ఓవర్లో 6 బాల్స్ ఎవరు ఫేస్ చేశారు? తిలక్ వర్మ ఫేస్ చేశాడు. కేవలం 6 బాల్స్ ఫేస్ చేశాడు. దాంట్లో 4 బాల్స్ 2 ఓవర్లు కలిపి 4 బాల్స్ సింగిల్స్ చేశాడు, 4 సింగిల్స్. తర్వాత ఆ సెకండ్ ఓవర్ అక్షర్ పటేల్ సెకండ్ ఓవర్లోని లాస్ట్ 2 బాల్స్ ఒక 6 కొట్టాడు, ఒక రివర్స్ స్వీప్ ఒక 4 కొట్టాడు. 6 షార్ట్ బాల్ పడితే దాన్ని 6 కొట్టాడు, 4 కొట్టాడు. సో హీ హాస్ టేకెన్ 14 రన్స్ ఫ్రమ్ 6 balls ఫ్రమ్ అక్షర్ పటేల్. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు నాకు అర్థం కాదు. అంటే ప్రతి బాల్ 6 కొట్టాలా, లేకపోతే ప్రతి బాల్ 4 కొట్టాలా? సింగిల్స్ తీయకూడదా? ఇంకా ఆ 2 ఓవర్లో హార్దిక్ పాండ్యా ఒక 6 కొట్టాడు, మిగతా సింగిల్స్ తీసాడు. 4 సింగిల్స్ తీసాడు. ఒక డాట్ బాల్ కూడా ఆడాడు. ఒక డాట్ బాల్ ఆడాడు, 4 సింగిల్స్ చేశాడు, ఒక 6 కొట్టాడు. సరే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడడంలో రైట్ హ్యాండర్ ఇబ్బంది పడుతున్నాడు అనుకుందాం. అయినా సరే నువ్వేం పెద్ద పొడి చేసిన, నువ్వు డాట్ బాల్ కూడా ఆడావు. 233 was the strike rate of 233.33 was the strike rate of తిలక్ వర్మ అగేన్స్ట్ అక్షర్ పటేల్. దాన్ని ఎలా తప్పు పడతారు నాకు అర్థం కాదు. చూసుకోవాలి కదా. అనే ముందు 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు, 4 సింగిల్స్ తీశాడు. సో హీ హాస్ స్కోర్డ్ 14 రన్స్ ఫ్రమ్ 6 balls. అది చూడకుండా కామెంట్ చేస్తే ఎట్లా అవుతుంది? అతని వల్ల దట్ కాస్ట్ అస్ ద మ్యాచ్. లెఫ్ట్ హ్యాండర్ షుడ్ హ్యావ్ టేకెన్ ఆన్ అక్షర్ పటేల్. దారుణమైన కామెంట్. అది వాళ్ళిద్దరి మధ్య ఏదో నలుగుతుంది. మనకి తెలుసు, గతంలో ఇండియాకి ఆడిన కొత్తల్లో, తిలక్ వర్మ ఇండియా ఆడిన కొత్తల్లో అతను 49 మీద ఉన్నప్పుడు అతనికి 50 చేయడానికి అవకాశం ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా ఒక బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించేయడం మనకు తెలుసు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఏదో ఇష్యూ ఉన్నట్టుగా ఉంది. ఈ మధ్య కాలంలో హార్దిక్ పాండ్యా వర్సెస్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్లో జరుగుతున్న వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఒక ఏమంటారు గ్యాప్. ఆ గ్యాప్లో ముంబై ఇండియన్స్లో 2 వర్గాలుగా టీం చీలిపోయిందని కూడా వార్తలు వస్తుంది. దాంట్లో తిలక్ వర్మ ఈజ్ సపోజ్ టు బి ఇన్ రోహిత్ శర్మాస్ క్యాంప్. సో ఇవన్నీ మాట్లాడుకోవడం మనకు కరెక్ట్ కాదు, అవునో కాదో నాకు తెలీదు. మరి అలాగా అతని మీద ఏదో పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకొని, బికాజ్ హీఈస్ సైడింగ్ విత్ రోహిత్ శర్మ, అతన్ని బ్లేమ్ చేయడం ఏంటి? 10 రన్స్ తేడా తోడిపోయి హ్యూజ్ టార్గెట్ని ఫేస్ చేస్తూ అంతవరకు తీసుకొచ్చాడంటే తిలక్ వర్మ తీసుకొచ్చి వాజ్ టాప్ స్కోరర్.
196 స్ట్రైక్ రేట్తో రన్స్ చేశాడు. 4 సిక్స్లు 4 ఫోర్లు కొట్టాడు. ఒకనొక కుల్దీప్ యాదవ్ వన్ ఆఫ్ ది టాప్ బౌలర్స్ ఆఫ్ దిస్ సీజన్. అతను మీ బౌలింగ్లో 2 సిక్స్లు 2 ఫోర్లు కొట్టాడు ఒక ఓవర్లో. సో ఒక కౌంటర్ అటాకింగ్ నాక్ ఆడితే అతన్ని బ్లేమ్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. హార్దిక్ పాండ్యా ఈ రకంగా కెప్టెన్గా ఉంటూ తన టీమ్మేట్స్ని వెనకేసుకురాకపోగా వాళ్ళ మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అది? అంతకుముందు చాలా సందర్భాల్లో క్విక్ రన్స్ చేయాల్సిన టైంలో అతను రన్ బాల్ టర్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అప్పుడు ఎవరిని బ్లేమ్ అది నేను 10 బాల్స్లో 10 రన్స్ చేశాను, దట్ కాస్టర్స్ ద మ్యాచ్ అని అప్పుడు అనలేదే. చాలా దారుణం. మనకి ఇప్పుడు టాక్ కూడా వస్తుంది ఏంటంటే రిషబ్ పంత్ మైట్ బి ప్రిఫర్డ్ యాజ్ వైస్ కెప్టెన్ టు రోహిత్ శర్మ అని చెప్పి ఫర్ ది వరల్డ్ కప్ మనకి వార్తలు వస్తున్నాయి. అది కూడా మంచిదే. హార్దిక్ పాండ్యాని ఎంత కెప్టెన్సీ దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇలాగ తోటి ఆటగాళ్ళని వెనకేసుకురాకపోగా వాళ్ళ మీద ఓడిపోతే నేను గెలిస్తే నా వల్ల గెలిచారు, ఓడిపోతే పలానా ప్లేయర్ వల్ల ఓడిపోయామని ఆ రకమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తే చాలా కష్టం అవుతుంది. తిలక్ వర్మ ఏదో మన తెలుగు కుర్రాడు అని చెప్పి నేను వీడియో చేయట్లేదు. నాకు బాధ అనిపించింది. అతని మీద బ్లేమ్ చేయడం ఏంటి? అతను చాలా గట్టి ప్రయత్నం చేశాడు, మ్యాచ్ని చివరి దాకా తీసుకెళ్ళి గెలిపించే ప్రయత్నం చేశాడు. అంతకంటే అతను చేయలేడు. టిమ్ డేవిడ్ అతను కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం వల్ల వాళ్ళు దే మేనేజ్ టు గెట్ క్లోజర్ టు ది టార్గెట్. రన్అట్ కాకుండా ఉంటే గెలిపించేవాడమే కూడా లాస్ట్లో 10 runs గ్యాప్. సో దట్ వాస్ వెరీ బ్యాడ్ అని నాకు అనిపించింది. అదే మీతో షేర్ చేద్దాం అని చెప్పి. యాక్చువల్ ఫ్యాక్ట్ అది. ఏదో అక్షర్ పటేల్ బౌలింగ్లో అతను డిఫెన్స్ ఆడాడని ఎవరైనా అనుకుంటే అది కాదు. యాక్చువల్గా 6 balls 14 runs చేశాడు. 6 balls 14 runs, 233 స్ట్రైక్ రేట్. దాన్ని కూడా తప్పు పడితే ఇక దేవుడే కాపాడాలి హార్దిక్ పాండ్యా.